అవేవి భయపెట్టలేదు. కమెడియన్ సత్య కోటలోకి అడుగుపెట్టే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాంగ్తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం కాసేపు నానమ్మ మనవడల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ బ్లెస్సింగ్ భైరవితో ప్రేమాయణం ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతూనే మధ్యలో గంగరాజు పాత్రను చూపిస్తూ ఆయనకు తాతకు మధ్య ఏదో సంబంధం ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. ఇక తాత నేపథ్యం చెప్పినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కనకరాజు గంగాదేవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కథ మొత్తం అడవిలో ఉన్న కోట చుట్టూనే తిరుగుతుంది. ఆ కోట నుంచి బయటకు వెళ్లేందుకు హీరో బృందం ప్రయత్నించడం, వారిని తాత ఆత్మ అడ్డుకోవడం, ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలు మారుతి తెరకెక్కించిన ప్రేమ కథ చిత్ర మూవీని గుర్తు చేస్తాయి. హర్రర్ కంటే కామెడీ రొమాంటిక్ సీన్లు చాలా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఆసుపత్రి సీన్ ఎమోషనల్ కు గురి చేస్తుంది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించారు. ఇంతకు ముందుకు వచ్చిన హర్రర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే, చాలా కాలం తర్వాత ప్రభాస్ ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ నానమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజాసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచులు ఫైట్స్ అన్ని వింటేజ్ ప్రభాస్ను గుర్తు చేస్తాయి. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీశాడు. ఆసుపత్రి సీన్లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాలవికకు కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ధి పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. నానమ్మ గంగాదేవిగా జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం పండించాడు. నటనకు స్కోప్ లేదు. ఎక్కువగా గ్రాఫిక్స్లోనే ఆయన చూపించారు. ప్రభాస్ సీను ఈటీవీ గణేష్ సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు పాత్రలో పరమేదిగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి, కానీ వాటి ప్లేస్మెంట్ సరిగా కుదరలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్గా కనిపించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి 2 గంటల 30 నిమిషాలు అలా తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.